అమ్ము నేను మా కమ్యూనిటీలో ఉన్న వినాయకుడి పూజకి వెళ్ళాము. పూజ తర్వాత అమ్ముకి ప్రసాదం ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్తాను. అమ్ము ఇంటికి వెళుతుండగా అదే టైంలో సిద్ధి చాక్లెట్ తిందామని ఓపెన్ చేస్తూ ఎదురుగా వస్తున్న అమ్మును చూసి చాక్లెట్ని పాకెట్లో దాచేస్తాడు. కానీ అమ్ము మాత్రం తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని సిద్ధికి ఇస్తుంది. సిద్ధి ఒకటి టేస్ట్ చేసి బాగుంది అని చెబుతాడు. అప్పుడు అమ్ము మొత్తం నువ్వే తీసుకో అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు సిద్ధి నేను చాక్లెట్ని కూడా ఇవ్వలేదు, కానీ చెల్లి మాత్రం మొత్తం ప్రసాదం నాకే ఇచ్చేసింది అని రియలైజ్ అయి చాక్లెట్ని ఇవ్వబోతాడు. అప్పుడు అమ్ము నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాక్లెట్ని పాకెట్లో దాచేయడం అమ్ము చూసేసిందన్నమాట. సిద్ధి చాక్లెట్ మొత్తం తినాలన్న ఆతృతలో తెలియకుండానే అమ్ము మనసు నొప్పించాడు. నిజానికి షేర్ చేసుకొని తినడంలోనే అసలైన హ్యాపీనెస్ ఉంటుంది కదా.